ఈసీలో దొంగలు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐపాక్. కీలక డేటా మొత్తం చోరీ. ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగలు. చొరబాటు వ్యవహారం వెలుగులోకి. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు. ఆ ఇద్దరికి ఐపాక్తో సన్నిహిత సంబంధాలు. వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం. ఈసీ కార్యాలయంలోని కీలక విభాగాలపై కన్ను. నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు. అదే ఆధారంగా డేటా అంతా చాప చుట్టేశారు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు. ఈలోపు హార్డ్ డిస్కులు, మెయిల్స్ మొత్తం కాపీ. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు. నిబద్ధతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల అధికారులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్య. డూప్లికేట్ ఓట్లపై ఈసీకి సుప్రీం నోటీసు. ఇక్కడ ఈసీకి వైసీపీకి ఏం సంబంధం? జనంలోకి చొచ్చుకుపోవడం చేతగాక వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతుంది. ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోకి దొంగలు చొరబడడం తాజా సంచలనం. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వైసీపీ సొంత సంస్థగా భావించే ఐపాక్ టీంతో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు. వారి ద్వారా ఈసీలో ఉన్న డేటా మొత్తం వైసీపీ సేకరించినట్టు తెలుస్తుంది. గత ఏడాది అక్టోబర్లో మహబూబ్నగర్కు చెందిన ఒక వ్యక్తి ఈసీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మరొకరు కూడా చేరారు. వీరిద్దరు కలిసి ఈ డేటా మొత్తం చోరీ చేశారంట. అటెట్టుంటుంది ఐపాక్తోన. ఇప్పుడు వైసీపీకి సంబంధాలు లేవని గతంలో పీకేనే ప్రకటించిండు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి కూడా మేము పని చేయట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. టీడీపీకి రాబిన్ శర్మ, తర్వాత సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు జాకీలు పెట్టి చెప్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య ఈసీలో జరిగే తతంగానికి వైసీపీకి ఏం సంబంధం? వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం. అరాచక పాలనపై తిరుగుబాటు మొదలు. చంద్రబాబు బటన్ నొక్కుడులో బొక్కుడెంత. ఉత్తరాంధ్రను ఊడ్చేశారు. రుషికొండను మింగేశారు. కబ్జాల కేంద్రంగా విశాఖ. రాష్ట్రాన్ని 4 రెడ్లకు అప్పగించారు. ఇదేనా సామాజిక న్యాయం? చెల్లిని తల్లిని వదిలిపెట్టని వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. రైతుకు 25,000 అందిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. గొండుపాలెం చింతలపూడి సభల్లో బాబు వినతి. ఇదే వైఎస్ జగన్ సంక్షేమం అమలు చేస్తేనేమో శ్రీలంక, సోమాలియా, జింబాబ్వే అయిపోయిందని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రైతుకు 25,000 ఇస్తాం, పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తాం. ఆల్రెడీ 31 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసిండు వైఎస్ జగన్. బటన్ నొక్కుడులో బొక్కుడెంత. అసలు బటన్ నొక్కుతుంటే డైరెక్ట్గా జనాలకు పోతుంటే ఇంకా బొక్కుడేడుంది? నీ లెక్క జన్మభూమి కమిటీలు లేవు కదా, కాల్మనీ మాఫియా లేదు కదా, మీరు ఏజెంట్లు లేరు కదా, డైరెక్ట్గా పోతున్నప్పుడు ఇంకా బొక్కుడేడా? ఈయనకు చిప్పు దొబ్బినట్టుంది. అంటే జీవిత చరమాంకంలో ఈసారి ఓడిపోతే ఇక దిక్కు దివానం ఉండదు. సంపాదించిన సంపద మొత్తం రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు ఏమైపోతుందో అన్న భయాందోళనలో మాట్లాడుతున్న ఈ పిచ్చి వ్యాఖ్యలు అనమాట ఇవి. దానికి ఈ పచ్చపత్రికలు రాసే అచ్చులు ఇక జనాల మీద ఇంకా ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకుంటే 2019 ఎన్నికలు వేరే లెక్క ఉంటుండే. రాష్ట్రాన్ని రెడ్లకు అప్పగించారంట. మరి నీ హయాంలో మీ జాతికి, కుల నాయకులకు, కుల మీడియాకు, కుల పెద్దలకు అప్పగించినప్పుడు, విద్యా వైద్య రంగాన్ని అప్పగించినప్పుడు అందుకే కదా నీకు వాతలు తేలేలా కొట్టింది. చెల్లిని తల్లిని వదిలిపెట్టని వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? ఇప్పుడు జనానికి మేలు చేస్తున్నాడు కదా. ఇంతకుముందు మీడియాలో అంటే 4th ఎస్టేట్లో ఒక సామెత ఉంటుండే చంద్రబాబు గురించి. చెప్పేటోడు చంద్రబాబు అయితే వినేటోడు విలేకర్ అని. ఇప్పుడు జనం మీద రుద్దుతున్నాడు అనమాట తన భావజాలం మొత్తాన్ని. వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. వనవాసానంతరం రాముడ్ల తిరిగి వస్తా. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్య. పార్లమెంట్లో చివరి ప్రసంగం. పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు.